ఈరోజు బిగ్ బాస్ సెకండ్ ఎపిసోడ్ రివ్యూ. ఇంకా హౌస్ కొంచెం బోరింగ్గానే ఉంది. మొత్తానికి మనం అనుకున్నట్టు నిఖిల్ ఏమో తన స్థాయికి తగ్గట్టు బాగా ఆడుతున్నాడు. తర్వాత హైలైట్ అయిన విషయం ఏంటంటే ఇతను మణికంఠ చాలా ప్రతి సీన్లో మణికంఠ ఫుల్ కెమెరా అవకాశం దొరికింది అతనికి. ఈ కంటెస్టెంట్ ఇతను లో పర్సన్ అనుకుంటే అతనికే ఛాన్స్ వచ్చింది. మరి అతనికి అది మైనస్ అవుతుందా ప్లస్ అవుతుందా అనేది తర్వాత ఎపిసోడ్ని బట్టి మనకు తెలుస్తుంది. చూద్దాము. ప్రతి ఫ్రేమ్లో అతనే నేను నోటీస్ చేసుకున్న కొన్ని పాయింట్లు దాదాపు ఈ ఎపిసోడ్ అంతా ఒక 20 పాయింట్లు నోటీస్ చేసుకుంటే 20 పాయింట్లు 16 పాయింట్లు మణికంఠవే ఉన్నాయి. స్క్రీన్ స్పేస్ అంత దొరికింది ఆ అబ్బాయికి. మొత్తానికి పర్వాలే. అతనికైతే మంచి ఎపిసోడే. అది ప్లస్ అవ్వచ్చు మైనస్ అవ్వచ్చు, ఇంకా తెలియదు మనకు. ఇంకా కొద్ది రోజులు జరగాలి. మరి ఎప్పుడు మనకు రెండో రోజు మూడో రోజు నామినేషన్ స్టార్ట్ అయ్యి ఆ గొడవలు స్టార్ట్ అవుతాయి. సరే ఈసారి డిఫరెంట్గా గేమ్ స్టార్ట్ చేశాడు బిగ్ బాస్. చూద్దాం మరి ఏ విధంగా ఉంటుందో. ఫస్ట్ వచ్చి విష్ణుప్రియ మణికంఠ పృథ్వీరాజ్కి చర్చ జరిగింది. ఎపిసోడ్ స్టార్ట్ అవ్వకముందే మణికంఠ ఆదిత్య అక్కడ ఒక చర్చ. ఎక్కడ పట్టు మణికంఠని స్టార్టింగ్ మణికంఠతో ఎపిసోడ్ స్టార్ట్ అయింది. ఆదిత్య ఓము వాళ్ళిద్దరికి కొంచెం గొడవ కాన్వర్సేషన్ జరిగి గొడవలాగా జరిగింది. తర్వాత వచ్చి విష్ణుప్రియ మణికంఠ పృథ్వీరాజు అక్కడ ఆ చర్చ జరిగి ఏం జరిగింది ఏంది అనేది మాట్లాడుకోవడం. అక్కడ స్పేస్ దొరికింది అతనికి. మరి ఏ విధంగా ఈ ఎపిసోడ్ అతనికి ఉపయోగపడుతుందో చూద్దాము. పోతే నిఖిల్ మణికంఠ పృథ్వీరాజు ఇక్కడ మళ్ళా కాన్వర్సేషన్ నిఖిల్కి మణికంఠకి కొద్దిగా లైట్గా గొడవలాగా జరిగి మళ్ళా అయిపోయింది. కానీ ఇద్దరికి మనసులో అయితే ఒకరి మీద ఒకరికి ద్వేషం అయితే స్టార్ట్ అయినది. ఇది ఎంతవరకు పోతుందో ఇది కూడా తర్వాత ఎపిసోడ్లో మనం చూద్దాము. తర్వాత వచ్చి మణికంఠ కిరాక్ సీత చర్చ జరిగింది. ఇలా కూల్గానే నిఖిల్ గురించో దాని గురించో దేని గురించో ఇలా కూల్గానే ఒక చర్చ జరిగింది. ఓకే, ఈ కాన్వర్సేషన్లో గొడవ ఏం లేదు, చర్చ. ఇక్కడ మణికంఠే హైలైట్. ఇకపోతే తెల్లారింది మన బాస్ చిరంజీవి గారి సాంగ్ మార్ మార్ టక్కర్ మార్ అనే సాంగ్ వచ్చి అందరూ డ్యాన్స్ చేసి స్విమ్మింగ్ పూల్లో దూకి ఏ సాంగ్ వేస్తారు ఫస్ట్ రోజు అని చూస్తే బాస్ గారిదే. మన టాలీవుడ్ టాప్ హీరో చిరంజీవి గారు కాబట్టి ఆయన సాంగ్ వేయడం, దానికి డ్యాన్స్ వాళ్ళు వేయడం బాగుంది. ఇప్పటికి కూడా హౌస్ కలర్ఫుల్గా అయితే లేదు. ఎందుకంటే కంటెస్టెంట్లు బలమైన వాళ్ళు కానీ బాగా ముఖపరిచి ఉన్న వాళ్ళు తక్కువే రావడం. సరే చూద్దాం. వీళ్ళల్లో ఈ సోనియా అనే అమ్మాయి కొంచెం వాయిస్ రేజ్ చేసి రచ్చలకి పునాది పెట్టే క్యారెక్టర్ ఆమెది. పోతే ఫన్నీగా ఎపిసోడ్ని ముందుకు నడిపించగలుగుతుంది బేబక్క. ఎంతమంది సీనియర్ యాక్టర్లు ఒక 40 నుంచి 50 ఏళ్ళ వయసు వాళ్ళు ఆడవాళ్ళు లేడీస్ ఈ బిగ్ బాస్కి వచ్చిన వాళ్ళంతా 1-2 వారాల్లోనే వెళ్ళిపోతున్నారు. వాళ్ళది వంటలక్కలాగా వంటలు చేసుకోవడం, పర్ఫార్మెన్స్ ఏం లేదు. కానీ డిఫరెంట్గా ఆ ఏజ్లో వచ్చిన మన బేబక్క మటుకు ఖచ్చితంగా ఆ మార్క్ అయితే క్రియేట్ చేస్తుంది. ఫన్ కానీ ప్రతిదీ కూడా బాగుంది. ఇకపోతే ఫుడ్ ఫుల్గా వచ్చింది. రేషను ఆ రూమ్ అంతా ఫుల్గా ఉంది. అన్నీ మంచిగానే వచ్చాయి సరుకులన్నీ ఫుల్గా. అందరూ అయితే చాలా కేకలు పెట్టి ఎంజాయ్ చేశారు. ఇకపోతే నిఖిల్ రూలింగ్ చేస్తున్నాడు. అది అతనికి మైనస్ అవ్వచ్చు ప్లస్ అవ్వచ్చు. మైనస్ ఎక్కడవుతుందంటే అతను రూలింగ్ చేస్తా చెడ్డపడిపోతాడు హౌస్లో. కానీ నామినేషన్ చేసే అవకాశం జనాలకు వస్తే ఇతన్ని ఎక్కువ చేస్తారు. ఎక్కువ చేసినప్పటి నుంచి ఇతను బలంగా పుంజుకుంటాడు. ఇంకా ఇతన్ని విన్నర్ కూడా చేసేస్తారు. ఈ రూలింగ్ చేసే విషయంలో అతను కొంచెం మార్పు చేర్పులు చేసుకోగలిగితే ఎపిసోడ్ అంతా అతనే కనపడాలనే ఉద్దేశం అతని మనసులో ఉంది. వీళ్ళందరిలో కూడా అతనే బలంగా ఉన్నాడు. మరి ఇంకేమన్నా వచ్చే కంటెస్టెంట్లు ఎవరన్నా వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఏమన్నా అతన్ని సాటుగా ఎదుర్కొనే వాళ్ళు ఉంటారో లేదో చూడాలి. మరి ఎంతవరకు జరుగుతుందో. మళ్ళీ వచ్చి నిఖిల్ సోనియా చర్చ జరిగింది కుక్కర్ గురించి. ఇది ఫన్నీ.
ఫన్నీగా జరిగింది. ఆ కుక్కర్ది వచ్చి ఇక్కడ బేబక్కను కూడా సానియా వచ్చి బాధ పెట్టున్నది చిన్న చిన్న విషయం మాటల్లో. పోతే ఇంకా బిగ్ బాస్ హౌస్ మేట్స్తో మాట్లాడాడు. మీరు వెల్కమ్ ఎలా ఉంది, నిద్ర పట్టిందా లేదా, ఏంది విషయం అని వాళ్ళని కనుక్కొని వాళ్ళతో ముచ్చట్లాడాడు. తర్వాత వచ్చి బిగ్ బాస్ వాళ్ళకి కెప్టెన్ లేడు, ముగ్గురు చీఫ్స్ ఉంటారు అని ఒక విషయం కన్ఫర్మ్ చేసి ఈ ముగ్గురిని వచ్చి ఆ టాస్కుల్లో గెలిచారు కదా, ఫస్ట్ రోజు పెట్టిన టాస్కుల్లో ఆ ముగ్గురులో వచ్చి నిఖిల్, యష్మి, బేబక్క, నబి, నైనిక, ఆర్జే శేఖర్, భాష ఇలా 6 మందికి ఒక గేమ్ పెట్టాడు. ఫస్ట్ గేమ్ బిగ్ బాస్. ఇదైతే కొంచెం కష్టంతో కూడిన గేమే. ముందే తెలుసు మనకు నిఖిల్ ఆడుకుంటా గెలిచేస్తాడు, ఖచ్చితంగా తెలుసు. ఖచ్చితంగానే నిఖిలే గెలిచాడు 100%. ఎందుకంటే అతనికి సాటిగా ఎవరు లేరు నాకు తెలిసి. 100% నిఖిలే. టాస్కుల్లో అయితే దుమ్ములు లేపుతున్నాడు నిఖిల్. నిఖిల్ అంచనాలు అందుకున్నాడు ఖచ్చితంగా. ఫస్ట్ అతనే ఈ టాస్క్లో విన్ అయ్యాడు. ఇకపోతే శేఖర్ ఫుడ్తో ఆడుకుంటా ఉంటే ఇక్కడ అమ్మాయి సానియాతో గొడవ జరిగి, ఇది చిన్నపాటి గొడవ తుఫాన్ లాగా మారేటప్పుడు ఇంకా మనం లైవ్ చూడలేదు, నేను లైవ్లో అదే కాబట్టి తుఫాన్గానే మారుంటుంది. ఇక్కడ కట్ చేసేస్తారు. ఫస్ట్ ఎందుకు లేని గొడవలు చూపించడం అనుకున్నారేమో బిగ్ బాస్ టీం వాళ్ళు, కొంచెం అది కట్ చేయడం జరిగింది. తుఫాన్ని సగంలోనే ఆపేశారు. అమ్మాయి కూడా మంచి యాటిట్యూడ్తో ఉంది, పవర్ఫుల్ క్యాండిడేట్. కానీ చూద్దాం, మరి అమ్మాయి కూడా బాగుంది స్క్రీన్లో చూడడానికి. మరి ఎంతవరకు ఆ అమ్మాయి ప్రయాణం సాగుతుందో ఈ బిగ్ బాస్ 8లో చూద్దాము. మళ్ళీ వచ్చి 6 మంది పోటీ పడి పట్టుకొని ఉండండి వదలకండి అనే గేమ్ని బిగ్ బాస్ స్టార్ట్ చేసి, ఆ బెల్ట్లో అవి ఒక్కొక్క చక్రం తిరిగినప్పుడు ఒక్కొక్క బెల్ట్ కలరు చెప్తుంటే అనే దానికాడ ఒక గేమ్ జరిగి, కొంచెం కష్టంతో కూడిన పని, ఫన్ను, అదొక సరదాగా సాగిపోయి గేమ్ జరిగింది. ఇది గేమ్కి వచ్చే సంచాలకుగా అభయ్ నవీన్ సంచాలకుగా వీళ్ళే ఎన్నుకున్నారు 6 మంది. అతను కూడా కొంచెం గొడవలు లేకనే అతను తీసుకున్న మాట మీదనే ఉండి ఫస్ట్ బేబక్కని అవుట్ చేశాడు. మీరు ఖచ్చితంగా బెల్ట్ తగిలింది, మీరు పోవాలని. తర్వాత కిరాక్ సీత వచ్చేసింది. మళ్ళీ వచ్చి శేఖరు, నబి ఒకేసారి పడిపోయినారు కింద. వాళ్ళు పడిపోయినాడు ఎప్పుడైతే చిన్న కామెడీగా లేదు, అది ఒకరోజు సరదాగా అనిపించింది. మళ్ళీ వచ్చి అమ్మాయి ఆడవాళ్ళల్లో ఖచ్చితంగా నైనిక టాప్ 5లో ఖచ్చితంగా ఉంటుంది. ఓటింగ్స్ కానీ అమ్మాయికి వేస్తే పట్టు వదలకుండా చాలా మగవాళ్ళతో ధీటుగా ఆ అమ్మాయి కష్టపడుతుంది. ఇది ముందే తెలుసు. ఆ అమ్మాయి డ్యాన్సర్ కాబట్టి ఖచ్చితంగా సరైన పోటీ ఇచ్చి ఉంటుంది. నిఖిల్తో కూడా అట్టే కప్ప కరుచుకున్నట్టు కరుచుకొనింది అమ్మాయి. అంత బాగా ఈ గేమ్ ఆడింది. సరే, 5th ప్లేస్కి అంటే ఇంకా 5వ విషయానికి వచ్చి నైనిక పడిపోయింది. తర్వాత నిఖిల్ విన్ అయ్యాడు. ఇక్కడ మళ్ళా మణికంఠ ఈ గేమ్లు వదిలేస్తే మళ్ళీ మణికంఠ చర్చ. అతనికైతే ఇది మంచిగా జరుగుతుంది అనుకుంటున్నా నేను. మరి చూద్దాం. మణికంఠ యాష్మికి చర్చ మొదలయ్యి ఆడ కొద్దిసేపు ఇది గొడవ కాదు కానీ వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుకోవడం జరిగింది. ఇతను నిఖిల్ని టార్గెట్ చేస్తున్నాడు. మరి చూద్దాం ఏం జరుగుతుందో. తర్వాత వచ్చి కోన్స్ గేమ్ సరదాగా భలే కామెడీగా ఉన్నింది. భలే కష్టపడినారు పాపం. ఫస్టే ఆ కాళ్ళతో కోన్ని తీసుకొచ్చి ఒకదాని మీద ఒకటి పేర్చాలి. ఇది అందరూ 5 మందికి గేమ్ పెట్టడం జరిగింది. పోతే ఈ గేమ్లో నైనిక అద్భుతంగా ఆడి, నిఖిల్ ఎంత పవర్ఫుల్గా ఈ అమ్మాయి మళ్ళా గేమ్ ఆడి, ఒక గేమ్ ఆ విధంగా ఆడి దాంట్లో ఓడినా కూడా మళ్ళీ ఇంకొక గేమ్ ఆడి సెకండ్ చీఫ్గా నైనిక తన పట్టుదలతో గెలిచి సూపర్గా దీనికి సంచాలకుగా సీత ఉండి చేసింది. తర్వాత వచ్చి మణికంఠ, సీత, నిఖిల్ గురించి చర్చ జరిగింది. ఇక్కడ కూడా మణికంఠ ఎన్ని పాయింట్లు ఉన్నాయంటే మణికంఠవి ఎపిసోడ్ అంతా మణికంఠే. మరి అతనికి లక్గా అవకాశం దొరికింది. మిగిలిన వాళ్ళకి స్క్రీన్ ప్రెజెన్సే లేదు ఎక్కడా కూడా. మణికంఠ గేమ్ అడపదడప నిఖిల్ తప్పితే మిగిలిన వాళ్ళంతా సపజాలారిపినారు. ఈ ఆర్జే శేఖర్ భాష కూడా కొంచెం
పవర్గానే ఉన్నాడు మనిషి. మరి అతని ప్రయాణం ఎలా జరుగుతుందో చూద్దాం. తర్వాత వచ్చి నిఖిల్ నయనికాకి చర్చ జరిపి మిగిలిన నలుగురిలో థర్డ్ చీఫ్ని ఎంపిక చేయమని బిగ్ బాస్ అక్కడ ఒక మెలికి పెడతాడు. ఇంక ఇటువంటివి పెట్టినప్పుడే కదా బిగ్ బాస్ హౌస్లో గొడవలు జరిగేదే. ఇంకా అక్కడ మెలికి పెట్టడంతో ఇంకా వాళ్ళిద్దరూ మాట్లాడుకొని ఒకరినొకరిని తీసేసే ప్రాసెస్ తీశారు. అలా తాడు లాగితే నబీ ఫోటో ఉండే ఆ పలక లాంటిది పగిలిపోతుంది. అప్పుడు నబీ అడుగుతాడు, వై రీజన్, ఎందుకు నన్ను మీరు తీసేస్తున్నారు, నా తాడు ఎందుకు లాగినారంటే వీళ్ళు చెప్పింది అతని ఇష్టం లేకుండా ఒప్పుకున్నాడు. ఓకే, ఇంకా తప్పదు, ఆ పొజిషన్లో ఎవరైనా కూడా ఏదో ఒకటి చెప్పాలి. ఎందుకంటే నిఖిల్కి ఫ్రెండ్ యష్మి, ఇంకా ఆమెను యాక్సెప్ట్ చేయడానికి ఈ నిఖిల్ రూలింగ్తో నైన్ కానీ ఆ మాటలు మనకు చూపిలా కానీ నిఖిల్ అనుకునిందే చేసేసినాడని నేను కూడా అనుకుంటున్నా. సరే, మంచిగానే చూద్దాం దాన్ని, ఏది మనం బ్యాడ్గా అనుకోకుండా మంచిగానే. అమ్మాయిలో కూడా ఆ చీఫ్ లక్షణాలు ఉన్నాయేమో, వాళ్ళిద్దరూ మరి చర్చించుకొని, నయనిక కూడా తగ్గే మనిషి కాదు కాబట్టి, నిఖిల్ చెప్పిందే నయనిక కూడా ఎంద కాబట్టి మరి దాంట్లో అయితే మనం పొరపాటుగా ఏది అనుకోకూడదు. యష్మిన్ అయితే చేశారు. ఇక్కడ ఇంకా నెక్స్ట్ వచ్చి నబీ తర్వాత బేబక్క తర్వాత శేఖర్ భాషని అలాగే తర్వాత యష్మిని థర్డ్ చీఫ్గా ఎంపిక చేయడం జరిగింది. ఇక్కడ మొదలైంది అసలు గొడవ. సరే, ఇక్కడ వీళ్ళతో ఈ నలుగురితో చర్చించుకొని నయనిక నిఖిల్ ఆడికి గుమ్మిన అయిపోతే బాగున్నాము, కానీ ఇక్కడ గొడవలు పడడానికి ఒక విషయం కావాలి కాబట్టి ఇక్కడ గొడవలు పుట్టగా స్టార్ట్ అయిన ఫస్ట్ సానియా స్టార్ట్ చేసింది. ఈ అమ్మాయి అడ్డదొడ్డాలుగా మాట్లాడుతుంది. దీనికి విష్ణుప్రియ కూడా ఓపికగా సమాధానం చెప్పి ఈ గొడవకి అక్కడికి ఫుల్ స్టాప్ పెట్టి ఎపిసోడ్ ముగిసింది. ఇంకా చాలా పుంజుకోవాలి. ఈ కొత్త వాళ్ళతో ఇబ్బంది. బిగ్ బాస్ తొందరగా టీం ఇంకొంచెం ఏదైనా కొత్త ఆలోచనతో దాన్ని ముందు ఆల్రెడీ స్క్రిప్ట్ రెడీ అయిపోయింటుంది. చూద్దాం ఏం జరుగుతుందో రేపటి నుంచి వాళ్ళ ఆలోచనలు ఎట్లున్నాయో. ఫస్ట్ రోజే మనం ఏది బిగ్ బాస్ని ఇది అనకూడదు. బిగ్ బాస్ గురించి ఈరోజు యూట్యూబ్లో ఒక వ్యక్తి కూడా ఒక విషయం, ఎందుకు బిగ్ బాస్ చూడొద్దండి అది ఇది, ఎవరు చూడాలనో ఎవరు చూడకూడదో రివ్యూస్ చేసుకునే వాళ్ళకి ఎందుకయ్యా? ఖచ్చితంగా ఎవరు చూడాలనో ఎవరు చూడకూడదు వాళ్ళ ఇష్టం. నువ్వు సినిమా రివ్యూ చేస్తావు, సినిమాలు చూడమని ఎవరన్నా చెప్తారా? బిగ్ బాస్ చూడమని ఎవరన్నా చెప్తారా? వాళ్ళ ఇష్టం. సీరియల్ చూడమని ఎవరన్నా చెప్తారా? సీరియల్ కొంతమందికి నచ్చవు, సీరియల్ కొంతమందికి నచ్చుతాయి. బిగ్ బాస్ కొంతమందికి నచ్చదు, కొంతమందికి నచ్చుతుంది. దేశ విదేశాల్లో ఎన్నో లాంగ్వేజ్ల్లో ఆ షోని అందరూ చూస్తున్నారంటే అది చెత్త ఏం కాదు, అదొక అడిక్ట్ జనాలకి. ఈ గేమ్లు ఆడతారు, ఎందుకు ఆడతారు? రివ్యూలు చెప్తారు, ఎందుకు చెప్తారు? నీకు నచ్చింది జనం ఎందుకు ఉండాలయ్యా? ఆ ఒక్క గేమ్ షోని, ఒక షోని ఆ విధంగా నువ్వు అనకూడదు, అది తప్పు. పేర్లు చెప్పకూడదు, మనది చిన్న ఛానలే, ఈ కాంట్రవర్సీలు మనకొద్దు. కానీ ఆ విషయం నేను నా చెవును పడింది కాబట్టి నేను బాధపడడం జరిగింది. ఎందుకు అనవసరంగా ఎందుకు బిగ్ బాస్ కోట్లు ఖర్చు పెట్టి ఒక స్టార్ మా టీవీలో వస్తుంది, దానికి ఒక అభిమానులు ఉన్నారు, ఒక బేస్ ఉన్నారు, ఓట్లు వేస్తారు, దానికి ఒక రెస్పెక్ట్ విలువ ఉండాలి. నీకు నచ్చిన సినిమా నువ్వు చూడమంటావు, నీకు నచ్చిన సినిమాని నువ్వు వద్దంటావు. సినిమా ఏమి అన్నం పెడుతుందా సినిమా మనకు? అది ఒక ఎంటర్టైన్మెంట్, ఇది ఒక ఎంటర్టైన్మెంట్. ఆ గేములు సరదాగా చూస్తారు అంతే. టెలివిజన్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు పలానా షో అని చూస్తారు. వాళ్ళు ఖర్చు పెట్టి టీవీ యజమానాలు అందరూ పలానా షోలను తీసి మనల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికే. దాన్ని తక్కువ చేయకూడదు, దాన్ని తక్కువగా చూడకూడదు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజైతే బిగ్ బాస్ షోలో 2వ ఎపిసోడ్ కొంచెం 70% అలా సాగిపోయింది. చూద్దాం తర్వాత రోజుల్లో ఎట్లుంటుందో. రేపు మళ్ళీ ఎపిసోడ్ రివ్యూతో మీ ముందుకు వస్తాను. నా రివ్యూని లైక్ చేసి కొత్త వాళ్ళు ఏమన్నా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఈ బిగ్ బాస్ రివ్యూలతో పాటు ఇంకా కొన్ని వీడియోలతో డిఫరెంట్ కాన్సెప్ట్లతో నేను మీ ముందుకు వస్తాను. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.